హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చెప్పండి, ఎవరు? ఇక్కడ మన ఎక్కడ అడ్రస్ ఇది మన కర్మగడ్ రోడ్లో డేవిడ్ అండ్ సన్స్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది కదా. మీరు ఎవరు భయ్యా? హలో, మీరు ఎవరు? నేను క్రెడ్ నుంచి వచ్చిన బ్రదర్. దేనికి? క్రెడ్ నుంచి వచ్చాను. క్రెడ్ నుంచి? ఓ, ఫీల్డ్ ఎగ్జిక్యూటివా? ఓకే, ఎక్కడ ఉన్నారు? ఇది నేను కరెక్ట్ క్రెడ్ అండ్ సన్స్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది. ఓకే, పేరు? మీరు కస్టమర్ పేరు చెప్పలేదు మీరు. కస్టమర్ వచ్చేసి అంటే నా పేరు చెప్పాలా మీ పేరా? కస్టమర్ పేరు కూడా చెప్పు, మీ పేరు కూడా చెప్పు. డేవిడ్ ఉమ్మనేని. ఉమ్మనేని దేవుడు. ఓకే, మీరు ఇప్పుడు నేను కుత్బుల్లాపూర్లో ఉన్నారా మీరు? కుత్బుల్లాపూర్లో కాదు, మీరు ఇంకో అడ్రస్ ఇచ్చారు కదా. ఎక్కడ? లేదు లేదు, నేను ప్రెసెంట్ ఇప్పుడు కుత్బుల్లాపూర్లో ఉంటున్నా. కాకపోతే దీన్ని మనం సెటిల్మెంట్ చేపిస్తాం మనం ఒక 2-3 months తర్వాత. ఏదో రంగస్వామి వస్తుంది, మీరేనా రంగస్వామి? రంగస్వామి, ఓకే. రైట్ రైట్. పర్సనల్ నెంబర్ వాడారు, భలే వాడుతున్నారు మీరు. సిల్లకి అది అయితే దీన్ని సెటిల్మెంట్ చేపిస్తాను. ఒక 2 months పడుతుంది ఈజీగా. ఇప్పుడు నాకు తెలిసి బకెట్ 2 బకెట్ 3లో ఉండొచ్చు అకౌంట్ నాది. బకెట్ 2లో ఉంది. అదే బకెట్ 3 ఈ మంత్ బకెట్ 3లో వస్తుంది. సెటిల్మెంట్ చేపించేస్తాను. సరేనా? దీన్ని నేను అందుకే మీకు ఓపెన్లీ చెప్పాను. నేను నేను ఒక్కసారి మా మేనేజర్ కాల్ కలుపుతాను, మీరు ఒక మాట ఎత్తి. సరే, రైట్ రైట్ రైట్. మీ ప్రెజర్ కూడా తగ్గుతుంది కదా. రైట్, మాట్లాడతాను. నో ఇష్యూ, నో ఇష్యూ. కలుపుతున్నాను చూడండి. రైట్ రైట్ రైట్. హలో డేవిడ్ గారు. సార్ గారు మాట్లాడండి. హలో డేవిడ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. మన సైడ్ నుంచి అరౌండ్ ఒక 3 EMIs పెండింగ్ ఉంది ఈ మంత్ కలిపితే. సార్ సెటిల్మెంట్కి వెళ్తాండి నేను. జస్ట్ నాకు ఒక 1.5-2 months పడుతుంది. నాకు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ కూడా నాకు షోర్స్ ఏంటంటే చిట్టీలు చెప్తున్నా. ఓకే, అయిపోతుంది. సెటిల్మెంట్ చేయించేస్తాను. సెటిల్మెంట్ చేసుకుంటాం సార్, నో ఇష్యూ. బట్ ఆల్రెడీ అకౌంట్ NPA అయింది. మరి మళ్ళీ సార్ ఇప్పుడు నేను సెటిల్మెంట్ పోవాలంటే ఏ పర్సెంటేజ్ లో ఇస్తారు చెప్పండి నాకు. ఏం పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? నేనేదో 10% చెప్తున్నాను. ఇవ్వగలితే చెప్పండి, చేపించేద్దాం. ఏమి 10% చెప్తున్నా నేను. అయిపోతుందా? 10% వేవరా? 90% కడతారా? కలెక్టబుల్ అమౌంట్ చెప్తున్నా నేను. అది ఎట్లా సార్? కాదు, అందుకే సార్ అందుకే ఒక్క నిమిషం సార్. మీ పేరండి? మీ పేరు? సారీ, మీ పేరండి? క్లారిటీ ఇచ్చేస్తా ఫస్ట్. మీ దగ్గర మీ పేరు? మహేష్ గారు. మీరు అంటే మీ డిజిగ్నేషన్ అండి? నేను ఇక్కడ జోనల్ హెడ్ గా ఉన్నానండి. సారీ, జోనల్ హెడ్ అంటే ACM కదా? జోనల్ హెడ్ హైదరాబాద్ జోనల్ హెడ్. సో టోటల్ హైదరాబాద్. అదే ACM కదా, ఏరియా కలెక్షన్ మేనేజర్ కదా? అదే అడుగుతున్నానండి నేను. ఓకే, చెప్పండి. అయితే నేను ఏమంటున్నా అంటే నాకు ఈజీగా నాకు 1 నుంచి 2 months పడుతుంది. దీన్ని టోటల్ గా క్లోజ్ చేయించేస్తాను సెటిల్మెంట్ రూపంలో. ఓకే, కంపల్సరీ. అది ఎందుకంటే సో యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ కరెక్షన్. ఎస్ అండి. పర్ఫెక్ట్. అండ్ యు నో ద రూల్స్ ఆల్సో, రైట్? RBI రూల్స్ ఆల్సో. ఎస్, నాకు తెలుసు అండి. నాకు అంతా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకే, పర్లేదండి. అది ఏదో జరిగిపోయింది. సరే సార్, నేను ఒక విషయం చెప్పాలన్నా సార్. మీ దగ్గర నుంచి మీ ఫర్దర్ యాక్షన్ ఏముంటో తీసుకోండి, నో ఇష్యూ. నాకు పర్లేదు. నేను పే చేయడానికి రెడీ ఉన్నాను. నో ఇష్యూ.
నాకు సెటిల్మెంట్ ఆఫర్ వస్తే 100% క్లోజ్ చేపించేస్తా దీన్ని. ఓకే, Settlement offer రాదు, sir. ఒక్కవేళ రాకపోయినా నాకు ఇంటెన్షన్ లేదు who going to approve the settlement? Sir. I'm the person who going to approve the settlement. I'll take it. సరే, I'll take ఓకే the దెన్, case. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ, Perfect. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్, ఓకే, ఆల్ ద బెస్ట్. రంగస్వామి గారు. సరే సార్. Good afternoon. గుడ్ ఆఫ్టర్నూన్. I'm speaking Mr. Rashikar Gaud, ఎస్, but Any- name is Rashikar Gaud. అవునండి, I'm Vinay calling on behalf of Axis Bank on a recall line, sir. చెప్పండి. Please confirm your full name, sir. మీ పూర్తి పేరు కన్ఫర్మ్ చేస్తారు సార్. చెప్పండి. రాజశేఖర్ గౌడ్ గారు సార్ మాట్లాడుతున్నాను. అవునండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కన్ఫర్మ్ చేశాను సార్. రిగార్డింగ్ మీ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ మీ ఆ నెంబర్ వచ్చేసి టోటల్ హౌసింగ్ వచ్చేసి మీది 1,38,080 రూపీస్. మినిమం అమౌంట్ వచ్చేసి 14,556 రూపీస్. పేమెంట్ డిలే రీజన్ ఏంటో తెలుసుకోవచ్చు సార్. ఫండ్ ఇష్యూ. ఫండ్స్ ఇష్యూ ఉన్నాను, పేమెంట్ డిలే అయిందా సార్? పేమెంట్ మళ్ళీ ఎప్పుడు క్లియర్ చేస్తారు సార్? ఇప్పటికే డిలే అయిపోయింది కదా ఒక 2-3 months పడుతుందండి. సార్. 2-3 months అంటే టైం ఇవ్వలేం కదా సార్. ఇప్పటికే డిలే అయిపోయింది. మీకు ఇంట్రెస్ట్ చార్జెస్ కూడా యాడ్ అవుతుంది. మీకు 2.5 to 4% ఇంట్రెస్ట్ చార్జెస్ యాడ్ అవుతుంది. ఓకే. లాస్ట్ మంత్ కూడా పేమెంట్ అనేది క్లియర్ చేసుకోలేదు సార్. 2,573 రూపీస్ ఉంది ప్రీవియస్ మంత్ బిల్ అమౌంట్. అవును. దీన్ని 2-3 months అంటే మేము కూడా టైం ఇవ్వలేం కదా సార్. అట్లీస్ట్ మీరు 1 month బిల్ అమౌంట్ క్లియర్ చెప్పండి సార్. ఏం లేదు, నాకు సెటిల్మెంట్ కావాలి, నేను సెటిల్మెంట్ చేసుకుంటాను, సరేనా? సెటిల్మెంట్ కాదు సార్. హలో సెటిల్మెంట్. సార్ సెటిల్మెంట్ అనేది మాకన్నా యాక్సెస్ ఉంది సార్. సెటిల్మెంట్ అనేది మీరు కస్టమర్ కేర్ కాంటాక్ట్ అవ్వాలి సార్. అందుకే నేను 3 months చెప్పాను మీకు. ఆ టైం వరకు నాకు సెటిల్మెంట్ వస్తుంది కాబట్టి 3 months చెప్పా. ఓకే, అంటే రీజన్ వచ్చేసి ఫండ్స్ ఇష్యూ వల్ల పేమెంట్ డిలే అయింది. మీరు ఇప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోలేరు సార్. మళ్ళీ అట్లీస్ట్ మినిమం అమౌంట్ 14,556 రూపీస్. లేదండి, ఇది 14,000 అని 3 months నేను పెట్టుకున్నాను అనుకోండి, 50,000లో నా సెటిల్మెంట్ అయిపోతుంది ఈజీగా నేను సేవ్ చేసుకుంటే. 14,000 పర్ మంత్. ఒక నిమిషం, ఇప్పుడు పర్ మంత్ నేను 14,000 ఈఎంఐ పే చేస్తా, సరేనా? ఒకవేళ నేను సెటిల్మెంట్ కావాలనుకుంటే నేను 3 months 14,000 నేను సేవ్ చేసుకుంటే నా సెటిల్మెంట్ అయిపోతుంది కదా ఆ మనీ తోటి. అంటే సెటిల్మెంట్కి వెళ్తే మీకు క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది. పర్లేదు, ఓకే, మీరు అన్నది కరెక్టే, పర్లేదు, నాకు నో ఇష్యూ. ఓకే, అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకొని సెటిల్మెంట్కి మూవ్ అవుతా అంటున్నారు. ఓకే, కాల్ కనెక్షన్ ప్రకారం మళ్ళీ నేను అదే అప్డేట్ చేస్తున్నాను సార్. ఇక్కడ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ట్రై అయితే చేసుకుని అయితే పేమెంట్ అనేది క్లియర్ చేసుకుని చూసుకోవచ్చు సార్. బిల్ అమౌంట్ అన్న మీరు ఇది అప్డేట్ చేయండి, నేను వీలైతే తొందరగా చేయించుకుంటా, సరేనా? ఓకే సార్, అదే అంటే మీరు సెటిల్మెంట్కి మూవ్ అవుతా అంటున్నారు కదా, అదే అప్డేట్ చేస్తాను సార్ కాల్ కనెక్షన్ ప్రకారం వచ్చేసి. సరే, ఎందుకంటే మీకు క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది, ఛార్జెస్ అని యాడ్ అవుతుంది కదా. ఓకే. ఒకసారి నేను కానీ మా టీమ్ అనేది గెట్ బ్యాక్ అవుతుంది, కొంచెం అప్డేట్ ఇవ్వండి సార్. మీరు అనేది సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది కస్టమర్ కేర్ తోటి కాంటాక్ట్ అవ్వాలి సార్. కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సరే. 1800 కస్టమర్ కేర్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను సార్, నోట్ చేసుకోండి అంటున్నాను. చెప్పండి, నేను రికార్డ్ చేసుకుంటున్నాను, నేను చేసుకుంటా. ఓకే సార్. 1800-103-5577. ఓకే, ఈ నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి సార్. ఓకే. దాని తర్వాత నాకు కాల్స్ రావు కదా, రికవరీ కాల్స్ ఏం రావు కదా, స్టాప్ అయిపోతాయి కదా సార్? రికవరీ కాల్స్ స్టాప్ అయిపోతాయా? ఇక్కడ స్టాప్ అయిపోతుంది సార్. అది అప్డేట్ అవుతే ఇక్కడ స్టాప్ అయిపోతుంది అంటే ఓకే. అంటే మీ విధంగా మీరు ఏమంటారంటే, అంటే ఒక చిన్న డౌట్ నాకు. చెప్పండి సార్. ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తాను, ఒకవేళ ఓకే అయితే కాల్ స్టాప్ అయిపోతుంది, లేకుంటే కాదు. అంటే మీరు అప్డేట్ చేస్తే పేమెంట్ అప్డేట్ చేస్తే స్టాప్ అయిపోతుంది సార్. లేదంటే మీరు సెటిల్మెంట్ మూవ్ అవుతూ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ అప్డేట్ చేస్తాను సార్. ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ అనేది మీరు కస్టమర్ కేర్ తోటే కాంటాక్ట్ అవ్వాలి, అది అంటున్నాను సార్. సరే. ఎందుకంటే మీకు డ్యూ డేట్ కూడా ఉంది కదా సార్ ఇప్పుడు 9కి. అందుకోసం మీకు ఇప్పుడే కాల్స్ అనేవి వస్తున్నాయి పేమెంట్ పెండింగ్ ఉన్నందుకు. లాస్ట్ మంత్ కూడా పేమెంట్ క్లియర్ చేసుకోలేదు. అది అమౌంట్ వచ్చేసి 2,573 రూపీస్ ఉంది. అట్లీస్ట్ అదైనా క్లియర్ అనేది చేసుకోవడానికి కన్నా ట్రై చేసుకోండి సార్. సెటిల్మెంట్కి వెళ్తాను నేను. ఓకే సార్, నేను అదే అప్డేట్ చేస్తాను సార్ మళ్ళీ. థ్యాంక్ యూ. కాల్ కనెక్షన్ పక్కన. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్.